హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 12 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు. చదివి వినిపించేది పద్మిని. అత్తగారు అప్పుడప్పుడు కొడుకుతో అంటూ ఉండేది, ఏమిటి ఈ అమెరికాలో బతుకు, మనుషులే కనబడరు ఇక్కడ, మన దేశం వచ్చేయి, అక్కడే చేసుకోవచ్చు, నువ్విక్కడ మేమక్కడ, ఎంతకాలం ఇలాగా, అక్కడికి వచ్చేయి అనేది. శివరాం శ్యామల వైపు చూసి వెళ్ళిపోదామా అక్కడికి అన్నాడు. అదంతా నాటకమని శ్యామలకి తెలుసు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని ఆవిడ బంధువులతో ఎంత ఆనందంగా చెప్పుకుంటుందో శ్యామలకి తెలుసు. తనైతే కేవలం శివరాం కోసమే అమెరికాలో ఉద్యోగాలకు పెట్టుకుంది. చెన్నైలో సుఖంగానే ఉన్న తను శివరాం కోసమే కాలిఫోర్నియాకి, చికాగోకి మారింది. కానీ శివరాం అయితే అమెరికా మోజుతోనే అమెరికాకి వచ్చాడు. అదంతా శ్యామలకి తెలిసిందే. కొడుకు కోడల్ని అడగడం చూసిన బాబా తల్లి, దాన్ని అడుగుతావేంటి, నువ్వెక్కడుంటే అది అక్కడే ఉంటుంది, ఉద్యోగం నీకు దొరికితే చాలు, పెళ్ళాన్ని పోషించలేవా, దానికి పిల్లల్ని పెంచడంతోటే సరిపోతుంది, ఇంకేం ఉద్యోగం చేస్తుంది, మేము పెద్దవాళ్ళు అవుతున్నాం, మమ్మల్ని చూసుకోవాలి, కొడుకు కోడలు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు, ఏమ్మా శ్యామల, మన దేశం వచ్చేరాదో, వాడు ఉద్యోగం చేసుకుంటాడు, నువ్వు పిల్లల్ని పెంచుకుందువు గాని అంది. జవాబు చెప్పమన్నట్టు ఎదురు చూస్తూనే ఉంది. శ్యామలకి నోరు విప్పక తప్పలేదు. నేను రాలేనండి, శివ వెళ్తే నాకేం అభ్యంతరం లేదు అంది. అదేంటి, మొగుడిని వదిలేసి ఇక్కడుంటావా, వదిలేయడం ఎందుకు, వస్తూ పోతూ ఉండొచ్చు, బాగుంది వరుస, వాడొక దేశంలో నువ్వొక దేశంలో ఉంటారా. శ్యామల ఇక మాట్లాడలేదు. లేచి తన లంచ్ బాక్స్ సర్దుకుని తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం శ్యామల వచ్చేటప్పటికి అందరూ శ్యామల వాళ్ళ బెడ్రూమ్లో మంచం అటు దిక్కులో ఉండడం గురించి తర్జన భర్జనలు చేస్తున్నారు. శివరాం తండ్రి వాస్తుశాస్త్రంలో గొప్ప పండితుడట. వాళ్ళ ఊళ్ళో అందరూ ఆయన చెప్పినట్టే మంచాలు ఎటు వేసుకోమంటే అటే వేసుకుంటారట, తలలు ఎట్టు పెట్టుకోమంటే అటే పెట్టుకుంటారట. శివ శ్యామల పడుకునే పెద్ద మంచం ఇప్పుడున్నట్టు కాక ఇంకో పక్కకి తిరిగి ఉండాలట. మార్చేయండి అని చెప్పి అత్తగారు మామగారు కిందకి వెళ్ళిపోయారు. ఇండియాలో ఉన్నట్టు అమెరికా బెడ్రూమ్లో డబుల్ కాట్ ఉండవు, ఒక్క దెయ్యం మంచమే ఉంటుంది. 4 చిన్న చిన్న కాళ్లతో నేల దాకా మోసుకుపోయి స్టాండు మీద 2 దెయ్యం పరుపులు ఉంటాయి. ఆ స్టాండు చెక్కతో అయినా ఇనుముతో అయినా ఏదో ఒక రకంగా ఉంటుంది. ఆ దెయ్యం మంచం తివాచీ మీదే ఉంటుంది. ఆ మంచం అడుగున చీపురు కూడా దూరదు, మహా అయితే చీమలు దూరగలవు, అవి సీత ఆడబడుచు కస్తూరి లాంటి బలిసినవి అయితే దూరలేవు. వాక్యూమ్ క్లీనర్ తోటే అది ఎంత బాగుంటే అంత బాగుతో మంచాలు అడుగున శుభ్రం, నల్లులు కూడా వాక్యూమ్ క్లీనర్లోకి ఎగురుతాయో లేదో కానీ అలా చేయాలి. ఇండియా వాళ్ళు అక్కడ ఇండియా రకం చిన్న మంచాలే చేయించుకోకూడదు. అలాగైతే ఆ మంచాల మీద పడుకునే వాళ్ళకి కోపాలు వస్తే ఎవరి మంచం వాళ్ళు విడదీసేసుకోవచ్చు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు లేకుండా దూరంగా పోవచ్చు. కానీ అమెరికా మంచాలు అలా ఉండవు. వాటి సైజులను బట్టే వాటి పేర్లు కూడా. కింగ్ సైజు, క్వీన్ సైజ్ అట, రాజుగారి సైజు, రాణిగారి సైజు. మంచాల దగ్గర కూడా రాజుల్ని రాళ్ళుల్ని వాళ్ళ భజనల్ని వదలరు వాళ్ళు. సిగ్గులేవు, రాజులంటే అంతంత మోజులు. మన నులక మంచాలు ఎంత హాయి, ఎక్కడంటే అక్కడ వేసుకుని పడుకోవచ్చు. శివరాం వాస్తు తండ్రి చేసిన బోధతో ఆ క్వీన్ మంచాన్ని ఇంకొక పక్కకి మార్చేయడానికి పరుపులు లాగి కింద పడేసి ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. శ్యామల మళ్ళీ మౌనం వదిలేసి, ఇన్నాళ్ళు మంచం ఇలాగే ఉంటే మనకేం నష్టమయ్యింది అంది. చాలా అయిందిలే, ఎందుకు అవ్వలేదు, నీకు కావాలంటే అలాగే మార్చుకో, మంచం ఇలా కిటికీ దగ్గర ఉంటేనే నాకు బాగుంటుంది అనేసి శ్యామల కిందకి వెళ్ళిపోయింది. ఒక అరగంట సేపు వంటింట్లో పనులు చేసి పైకి వచ్చేసరికి మంచం కిటికీలకు దూరంగా అడ్డంగా మారిపోయింది. శ్యామల మౌనంగా వార్డ్రోబ్లో నుంచి ఒక ఇస్త్రీ దుప్పటి తీసి కిటికీ వైపు ఖాళీ అయిన జాగాలో పరిచింది. మంచం మీద నుంచి ఒక తలగడ తీసి అక్కడ పెట్టింది. ఎందుకలా చేస్తున్నావు అన్నాడు. నేను ఇక్కడే పడుకుంటాను, ఆ మంచం మీద పడుకోను, నాకు ఈ కిటికీ దగ్గరే బాగుంటుంది, ఇటే తల పెట్టుకుంటాను అంది. అదేంటి, చెప్తే నీకు కాదా, మా నాన్నకి వాస్తు బాగా తెలుసు, అట తలపెట్టుకోవడం మంచిది కాదని చెప్పాడు కదా. శ్యామల మాట్లాడలేదు. కిందకి దిగి బయటికి వెళ్ళిపోయింది సాయంత్రం నడక కోసం. డాక్టర్ అమ్మ చెప్పిన నియమం అది, రోజూ నడవాలి ఒక అరగంట సేపు అయినా. ఆ రోజు అరగంట కాదు, 1 గంట సేపు బయటే తిరిగింది.
శ్యామల వెనుకటి రోజుల్లో అయితే వాస్తుల వాళ్ళు, జ్యోతిష్యాల వాళ్ళు, చిలకల వాళ్ళు, ఎలకల వాళ్ళు ఎవళ్ళేది చెప్పినా ఊరుకునేది. అవన్నీ నచ్చినా నచ్చకపోయినా కేవలం శివ కోసం. శివాకి ఏది కావాలంటే అదే, శివాకి ఏది సంతోషం అయితే అదే. కానీ అతని నుంచి 6 నెలలు బయట ఉన్న శ్యామల చాలా పుస్తకాలు చదివింది, కథలు నవలలు చదివింది, వాస్తులు గీస్తులు వాటి మీద కొన్ని వ్యాసాలే చదివింది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె మారింది. మారిన తర్వాతే మారినట్టు తెలిసింది. శ్యామల ఆఫీసులో కొలీగ్ ఒక ఆమె పిహెచ్డీలు చేసి వచ్చిన ఉద్యోగి, ఇండియా మనిషే, తెలుగు మనిషే. ఆ మధ్య ఇండియా వెళ్ళి తిరుపతి వెళ్ళొచ్చింది. అక్కడ ఒక పుణ్యకార్యం చేయబోతే అది సగంలోనే ఆగిపోయిందని విచారిస్తూ వరుసగా నెల్లాళ్ళు చెప్పింది. ఆవిడ భర్త తిరుపతి కొండ మీదకి మెట్లెక్కే వెళ్ళారట. ఆ మెట్ల పసుపు రాసి బొట్టు పెట్టాలనేది వాళ్ళు ఎంచుకున్న పుణ్యకార్యం. ఓ గిన్నెడు పసుపుని బురదలాగా జావలాగా కలిపిన దాన్ని ఆయన పట్టుకున్నాడు. కుంకం గిన్నె ఆవిడ పట్టుకుంది. మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకి ఒక చోట ఆయన కొంత పసుపు రాస్తాడు. ఆవిడ పసుపు మీద కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత ఇద్దరు పై మెట్టు మీదకి వెళ్తారు. అలాగే కాసిన్ని మెట్లు అయ్యేటప్పటికి మొదట కుంకుమ అయిపోయిందట, తర్వాత పసుపు అయిపోయిందట. అవి ఎంతెంత తీసుకువెళ్లాలో వాళ్ళకి తెలియలేదట. వచ్చే ఏడాది వెళ్ళేటప్పుడు అన్ని మెట్లకి సరిపోయే పసుపు మోసుకు వెళ్ళాలి అనుకున్నాం, లేకపోతే చాలా దోషం అవుతుంది. అది ఆ పుణ్యవతి శ్యామలతో అంది. ఆవిడ మాటలు వరుసగా నెల్లాళ్ళు చెప్పిన మాటలు శ్యామలకి చాలా విసుగెత్తించాయి. పసుపు బస్తా ఎలా మోసుకు వెళ్తారో నేను చెప్పలేను కానీ మొట్లు సంగతి అయితే చెప్పగలనండి. మొట్టు పిల్లల షీట్లు తీసుకుపోతే మెట్లకొకటి అంటించవచ్చు అంది వ్యంగ్యంగా. ఆ మాటలు ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో అని కొంచెం జంకింది కూడా. కానీ ఆ పుణ్యవతి చాలా సంతోషించింది. మంచి సలహా ఇచ్చావు శ్యామల అని తెగ మెచ్చుకుంది. శ్యామల తన పరువే పోయినట్టు సిగ్గుపడిపోయింది. ఎలాంటి తెలివిమారిన పనులు తను చాలా చేసింది నిన్న మొన్నటిదాకా. ఇంకా ఎంతకాలం అంతా గుడ్డి బతుకు అనుకుంటుందో ఇప్పుడు. ఆ సాయంత్రం జరిగిన గంట నడకలో ఆ వాస్తుగోలతో ప్రారంభిస్తే అన్నీ అలాంటివే జ్ఞాపకం వచ్చాయి. వెనక్కి తిరిగి ఇంటికి చేరి మెట్లెక్కి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి మంచం పాత పద్ధతిలోనే కనబడింది. అక్కడే ల్యాప్టాప్తో పనిచేసుకుంటున్న శివరాం, నీకు జ్ఞానం లేకపోయినా మా వాళ్ళకుంది. కడుపుతో ఉన్న మనిషి నేల మీద ఎలా పడుకుంటుంది? పిల్లాడికి మంచిది కాదన్నారు, ఎప్పట్లాగే మార్చేయమన్నారు అని చెప్పేసి తన పనివైపు తిరిగాడు. శ్యామల మాట్లాడలేదు. పిల్లాడికి నష్టమని మంచం మార్చాడు. ఆ మర్నాడు సాయంత్రం అత్తగారు కంచిపట్టు చీర కట్టుకుని నెక్లెసు, చంద్రహారం గొలుసు మెడ నిండా తిప్పుకుని, కాళ్ళకి మువ్వల పట్టాలు తగిలించుకుని, పావలా కాసంత బొట్టు బిళ్ళ అంటించుకుని ఎక్కడికో ప్రయాణం పెట్టేసుకుని తిరుగుతున్నారు. శివరాం కూడా ఇంట్లో ఉన్నాడు. శ్యామల ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అది దృశ్యం. శ్యామల, తొందరగా తయారవ్వమ్మా, నువ్వు కూడా పట్టు చీర కట్టుకో, రవ్వలు దుద్దులు పెట్టుకో, తొందరగా రా. వాడు అసలే చిరాకు పడతాడు ఆలస్యం చేస్తే. ఎక్కడికి వెళ్తున్నారు? వినాయకుడు గుడి, ఇంకేదో గుడి ఉన్నాయిగా, చూసి వద్దాం. ఉండ్రాళ్ళు చేశాను, అక్కడ ఇచ్చి వద్దాం. మీరు వెళ్ళండి, నేను రాలేను. అదేంటి, అందరం సరదాగా వెళ్దాం. దేవుడు గుళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను రానులేండి. శివరాం తెల్లబోయాడు. ఇదెప్పటి నుంచి? ఎప్పుడు మనం వెళ్ళేవాళ్ళంగా. ఏమో ఇప్పుడు నచ్చడం లేదు అంటూ శ్యామల పైకి వెళ్ళిపోయింది. శివరాంకి కోపం వచ్చి తల్లిదండ్రులతో తన కారులో వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలకి తిరిగి వచ్చాక శ్యామల వండి ఉంచిన కూరలతో అన్నం తిని పైకి వచ్చాక, నువ్వు ఇలా ఎప్పుడు మారావు అన్నాడు. ఎలా మారాను? గుడికి రానన్నావెందుకు? ఇది వరకు మనం వెళ్ళేవాళ్ళం, అది దండగ పని అని ఇప్పటికి అర్థమైంది. ఆ విగ్రహాలకు మొక్కితే ఏం వస్తుంది? మొదట్లో ఇలా ఉన్నావా? లేను, మొదటి నుంచి ఇలా ఉండడం తెలియలేదు. ఇప్పుడెలా తెలిసింది? నాస్తికత్వం మీద చాలా పుస్తకాలు చదివాను, అవి నాకు చాలా నచ్చాయి. అంటే నువ్వెప్పుడూ గుళ్ళోకి రావా? రాను, నాకు ఇష్టం లేదు. అదేంటి, ఎంత పాపం అది? పాపం అయితే నాకే వస్తుంది, నీకొక్కదానికే రాదు, అది నాకు అంటుకుంటుంది. నిన్ను వెళ్ళొద్దని నేను అనడం లేదు, నువ్వు వెళ్తే నీ పుణ్యం నీకే ఉంటుంది. ఎందుకు ఇలా తయారవుతున్నావు? ఎలా తయారవుతున్నాను? చెప్పిన మాట వినక్కర్లేదా? చెప్పిన మాట మంచి మాట అయితే ఎందుకు వినను? గుడికే రానంటే ఇంకేం మంచి మాట చెప్పాలి? అసలు మొదట్లోనే నువ్వు ఇలాంటి దానివైతే నేను నిన్ను ఇష్టపడేవాడినా? మొదట్లోనే నేను ఇలాంటి దాన్నైతే నేను నిన్ను ఇష్టపడేదాన్ని కాను. అప్పుడు నా గురించి నాకు తెలీదు. మరి ఇప్పుడెలాగా? మనకి మొదట్లో ఉన్నట్టే ఉండాలి, ఇంకెలా మారితే అది మోసం. మారితే ఎలాగా?
మారితే ఇప్పుడేమైంది? నేను గుడికి రాకపోతే నీకేం మోసం జరిగింది? నేను గుడికి వస్తానో రానో అది నా ఇష్టం. నేను వెళ్ళొద్దని అంటున్నానా? నన్ను రమ్మని నువ్వు అనొద్దు. నీ అభిప్రాయాలతో నువ్వు ఉండవు, నా అభిప్రాయాలతో నేనుంటాను. నేను తప్పతాగి ఇంటికొస్తే నా అభిప్రాయం నాదిలే అని ఊరుకుంటున్నావా? అది ఇది ఒకటి కాదు. తప్పతాగి కాదు, తప్పకుండా తాగినా దాన్ని నేను సరిపెట్టుకోను. ఏం? నా అభిప్రాయం నాది. అది నాకు హాని కలిగించే హక్కు నీకు లేదు. నేనిప్పుడు నీకు అలాంటి హాని కలిగించడం లేదుగా. ఇన్ని మాటలు నువ్వెప్పుడన్నా మాట్లాడావా? ఏం 4 మాటలు ఎక్కువగా మాట్లాడడం నేరమా? నేనేమన్నాను? నీకిష్టమైతే నువ్వు గుడికి వెళ్ళవు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రాను అన్నాను. అదే నా తప్పు? తప్పే. అదా సంసారం? సంసారం ఎందుకు కాదు? నేను గుడికి రాకపోతే సంసారానికి ఏమవుతుంది? సంసారానికి ఏమవుతుందా? సర్వనాశనం అవుతుంది. ఇద్దరికీ ఎలా కలుస్తుంది? ఇన్ని మాటలు ఎందుకు గాని మా అమ్మని అడుగొకసారి. పూజల గురించి మా అమ్మకి బాగా తెలుస్తుంది. మీ అమ్మకే కాదు, మా అమ్మకి కూడా బాగానే తెలుసు. మా అమ్మ నాకెప్పుడు నాస్తికత్వం కబుర్లే చెప్పేది. సాయి అనే బాబా అనే పేర్ల వాళ్ళని పెళ్ళే చేసుకోకూడదనేది. విన్నావనా? నాకు నచ్చిందే నేను చేశాను. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. మీ అమ్మ అంత గొప్ప గొప్ప మాటలు చెప్తే ఎందుకు వినలేదు నువ్వు? అంత వినని దానివి ఇప్పుడు నాస్తికురాలివి ఎలా అయ్యావు? అయ్యాను, ఎలాగో అయ్యాను. అవడమైతే అయ్యాను కాబట్టి నేను గుళ్ళకి రాను. ఇలాగైతే అసలు మనిద్దరికీ ఎలా కలుస్తుంది? కలవకపోతే అది ఇంకెందుకో గాని నేను గుడికి రానందుకు అవదు. శ్యామల అటు తిరిగి దెయ్యం మంచం మీద తను పడుకునే వైపు అడ్డదిడ్డంగా ఉన్న దుప్పటి తలగడ సర్దుకోవడంలో పడింది. శివరాం గబగబా గదిగుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మా ఓసారి ఇలా రండి, నిద్రపోతున్నారా? ఒకసారి రండి అని 2వ బెడ్రూమ్కి వినబడేలాగా 4 కేకలేసి పిలిచాడు. కేకల్ని పట్టుకుని ఎగిరి వచ్చినట్టుగా మొదట తల్లి, ఆ వెనుక తండ్రి వచ్చేశారు. ఏంటబ్బాయి ఏంటి అంటూ. చూడండి ఏంటి పెంకితనం. నిన్న మంచం మార్చాలంటే మార్చునిచ్చింది కాదు, ఇవాళ గుడికి రమ్మంటే రానందా? ఇంకా ఎప్పుడో రాదంట. తనకి దేవుడి నమ్మకం పోయిందంట, పుస్తకాలు చదివిందట. మీరే అడగండి అంటూ శివరాం పెద్ద పెద్ద కేకలేశాడు. శ్యామల అతని వైపు చూడకపోయినా అతని మొహం ఎలా మారి ఉంటుందో ఊహించి ఆశ్చర్యపడింది. దుప్పటి సర్దుకుని పక్క మీద వాలిపోవాలని తయారవుతున్న శ్యామలకి ఘట్టం అంతా అలా మారిపోవడం, అత్తమామలు కూడా అంత రాత్రివేళ తమ గదిలోకి చొరబడడం అర్థం చేసుకోలేని విషయం అయిపోయింది. మామగారు ఒక కుర్చీలో చేరబడ్డారు. శివరాం ఇటు అటు అశాంతిగా తిరుగుతున్నాడు. అత్తగారు మంచం ఎక్కి మధ్యలో కూర్చుంది. శ్యామల తెల్లబోతూ మంచం చివర కాళ్ల వైపు మంచం అంచున జారుతూ కూర్చుండిపోయింది. శివరాం మళ్ళీ బొట్లక్కర్లేదంట, నగలక్కర్లేదంట, ఇష్టమైతే అన్నీ తగిలించుకుంటుంది, లేకపోతే అవతల పారేస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు గొలుసులేసుకో అంటే మాట వినదే. మొదట్లో ఇలా ఉండేది కాదసలు అంటూ పెద్ద కంఠంతో తల్లి వైపు చూస్తూ వివరించాడు. తల్లి కూడా తెల్లబోతూ వింది. శివరాం తండ్రి నెమ్మదిగా కోడలి వైపు చూస్తూ, మీరు మంచం మార్చుకుంటే మీకు ఈ తగువులు రావమ్మా. పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి కొంచెం. మా ఊళ్ళో ఒక కుర్రాడికి 4 రోజులు కడుపు నొప్పి చంపింది. ఏంటేంటో మందులు వాడారు, అయినా తగ్గలేదు. 4వ రోజు నేను వెళ్ళి చూసి తలలో ఇటు పెట్టుకోవాలి, అటు కాదు, అటు శని ప్రవేశిస్తుంది అని చెప్పి మంచాన్ని మార్పిస్తే ఆ కడుపు నొప్పి టకీమని తగ్గింది అని ఇంకా చెప్పుకుపోతుంటే కొడుకు అడ్డం పడి, ఈ మనిషి అలా వినే రకం కాదులే అన్నాడు. ఉండు, నన్ను చెప్పనయ్యి. ఎందుకు వినదు? చెప్పేలాగా చెప్పాలి. నీకు మీ అమ్మకి కోపాలు ఎక్కువ. చూడమ్మా శ్యామల, ఒకసారి నేను రాత్రిపూట పనిపడి మా ఊళ్ళోనే ఒకళ్ళింటికి వెళ్ళాను. చూస్తే వసారాలో 4 పిల్లలు తలలు శనివైపే తిరిగి పెట్టుకుని మత్తుగా నిద్రలు పోతున్నారు. అయ్యో వీళ్ళ దుంపలు తెగా, శని తొక్కుతాడు కదా వీళ్ళని అని గబగబా వాళ్ళని లేవగొడదామంటే లేవరే. అంతంత నిద్రలు. శని తొక్కేసే ఉంటాడు. వాళ్ళమ్మ నేను కలిసి ఎలాగో లేపి తలలు ఇటు తిప్పి కాళ్ళు అటు పెట్టి పడుకోబెట్టాం. తెల్లారలేదాకా సరిగా నిద్రలే పట్టలేదని మర్నాడు గోల పెట్టారు. తలలు అటు పెట్టుకున్నప్పుడు శని తొక్కుతుంటే నడిచి ఉంటాడు కాబట్టి తర్వాత నిద్రలు పట్టలేదు. అంతే. 4 రోజులు పోతే ఇటే అలవాటైపోతుంది అని చెప్తే వాళ్ళు సరే అన్నారు. అలాగే మా ఊళ్ళో అందరూ తలలు ఎటు పెట్టుకుని పడుకోవాలో నన్నే అడుగుతూ ఉంటారు. శ్యామలకి శివరాం ప్రవర్తన వల్ల పుట్టిన అంత ఉద్వేగంలోనూ అంత నవ్వుగా అనిపించింది మావగారి మాటలు. మత్తుగా నిద్రలు పడుతుంటే ఇటు తిరగడం ఎందుకో, శనిని ఎవరు చూశారు అని ఇంకా ఏదేదో అందామనిపించింది కానీ
అక్కడ ఎవరితోటి మాట్లాడబుద్ధి కాలేదు. అత్తగారు ప్రారంభించింది. అసలు మీ అమ్మ గుడాలే నీకు వచ్చినట్టున్నాయి. ఇంతంత పెంకితనాలుంటే కాపురాలు ఎలా సాగుతాయి? నా కొడుకని నేను చెప్పడం కాదు కానీ వాడెంత బుద్ధిమంతుడు. పేకాడతాడా, తాగుతాడా, ఏం చేస్తున్నాడు? నువ్వు మీ అమ్మ కలిసి నా కొడుకుని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టారు. నా కొడుకు బిత్తెత్తిపోయి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అసలేమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులేనా మీరు? కట్టుకున్నవాడు ఏం చెప్తే అది వినాలి. నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నా కూతురు ఎంత బుద్ధిగా కాపురం చేసుకుంటుందో తెలుసా? నా కొడుకు బతుకే బండలైపోయింది. వాడేం సుఖపడుతున్నాడో? అసలు నువ్వు వాణ్ణి దగ్గరికే రానివ్వంట. అసలు నువ్వు నా కొడుకు కాళ్ళ మీద పడి ఏడవబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ విశ్వాసం ఉందా నీకు? శ్యామల ఒక్కసారి అదిరిపడి తలెత్తి శివరాం వైపు చూసింది. తను శివరాం కాళ్ళ మీద పడి అడిగిందా? కాళ్ళ మీద పడి ఏడ్చిందా? అలా చెప్పాడా తల్లికి? అలా చెప్పకపోతే ఆ మనిషి అంత ధైర్యంగా అలా మాట్లాడుతుందా? అలా చెప్పకపోతే అతను తల్లితో ఏమీ అనడే? అమ్మా, నీకు నేను అలా చెప్పానా అనడే? శ్యామల నిర్ఘాంతపోతూ శివరాం వైపు చూస్తూ, నేను నీ కాళ్ళ మీద పడి అడిగానా? అలాగే చెప్పావా నువ్వు అని అతన్ని సూటిగా చూసింది. ఏమో, ఏం చెప్పానో ఎవడికి జ్ఞాపకం అన్నాడు. శ్యామల అత్తగారి వైపు ముఖం తిప్పి, ఏవండి, మీకు అలాగే చెప్పాడా? నేను తన కాళ్ళ మీద పడి అడిగానని చెప్పాడా అంది. అత్తగారు ఇరుకన పడిపోయింది. కోడలికి బుద్ధులో సద్దులో చెప్పాలని ఉత్సాహంగా మంచాన్ని వేదికగా చేసుకుని ప్రారంభించిన మనిషి ఆదిలోనే హంసపాదంలాగా ఇబ్బందిలో పడిపోయింది. కొడుకు జంకుతున్నాడని గ్రహించింది. ఏమోనమ్మా, ఏం చెప్పాడో నేనే మర్చిపోయి చచ్చానేమో అంది. శ్యామల గంభీరంగా చెప్పింది, నేను చెన్నైలో ఉన్నప్పుడు మీ అబ్బాయి నాకు ఎంతో బతిమాలుకుంటూ ఎన్నో ఉత్తరాలు రాశాడు. నేను ఒప్పుకోకపోతే తను బతకలేనన్నాడు. ఆ ఉత్తరాలన్నీ ఇప్పుడే కంప్యూటర్ తెరిచి మీకు చూపిస్తాను, చూస్తారా ఒకసారి? అలాంటి ఉత్తరాలు రాసిన మనిషి నేనే తన కాళ్ళ మీద పడ్డానని మీకు చెప్పాడా? అబ్బే, అలా చెప్పి ఉండడు. ఎవరో చెప్పుకున్న మాటలు ఇక్కడ అన్నానేమో. అసలు మా వాడు నీ గురించి మాతో చెప్పినప్పుడు ఆ పిల్లని మీరు ఒప్పుకోకపోతే నేను ఇక పెళ్ళే చేసుకోను అని మా తోట అన్నాడు. మావగారు అందుకుని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, చాలా సంతోషంగా బతుకుతున్నారు అనుకున్నాం. ఏవో చిన్న చితకా గొడవలు ఉంటాయి కానీ మీ మధ్య పెద్ద గొడవలే ఉన్నట్టున్నాయి అన్నాడు. అత్తగారు అసలు గొడవలన్నీ వీళ్ళ అమ్మ వల్ల వస్తాయి. కూతురికి ఆవిడే అందిస్తూ ఉంటుంది ఉపాయాలు ఫోన్లో. అల్లుడికి కాఫీ మర్యాదగా ఇవ్వాలని తెలియని మనిషి ఇంకే నేర్పుతుంది కూతురికి అంది. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఒకరి మాటలు ఆలోచించి ఒకరు ఏదో ఒకటి అందుకుని దడదడా మాట్లాడుతూనే ఉన్నారు. మామగారే కొంచెం నయం, కానీ అయినా తల్లి కొడుకుల్ని అణచలేకపోయాడు. పాపం వాళ్ళ ముగ్గురికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అసలు పెళ్లికి ముందే, ప్రేమకు ముందే ఎదుటి మనిషిని పరిశీలించుకోవాలి. పరిశీలించాలంటే ఆ పరిశీలన ముందు మన మీద మనం చేసుకోవాలి. మనం ఏమిటో మనకు తెలిస్తే మనకు కావలసిన మనిషి ఏమిటో మనకు తెలుస్తుంది. శ్యామల ప్రియుడు పెళ్లికి ముందే దొంగ నాటకంతో కట్నం అడిగి తన నైజం చక్కగా బయట పెట్టేశాడు కదా. అయినా శ్యామలకి జ్ఞాననేత్రం లేకపోయింది. పోనీ దాన్ని వదిలేస్తే శ్యామల ఆమె ప్రియుడు పెళ్లికి ముందు భక్తి నమ్మకాల్లో ఒకే రకం వాళ్లే. ఇద్దరు మంత్రాల పెళ్లి ముచ్చట్లో మునిగి తేలిన వాళ్లే. 2 ఏళ్ల దాకా హద్దులు దాటని ఆలోచనల్లోనే ఉండిపోయిన శ్యామల ప్రియుడు వల్ల గాయాల మీద గాయాలు తగిలి పాత హద్దులో దాటిపోయింది. గాయాలు తగిలితేనే ఆలోచనలు మారతాయనేదేమీ లేదే. ఎవరికి అందే అవకాశాన్ని బట్టి వాళ్ళకి జరుగుతుంది. ఒక రకం భావాలతో ఉన్న వాళ్ళకి అవతల నుంచి మరింత ఉన్నత భావాలు ఎదురైనప్పుడు అది అద్భుతమైన విజ్ఞానంగా కనిపిస్తే వాళ్ళకి అలా కనిపిస్తేనే ఆ మనిషి ఆపాదమస్తకం తారుమారవుతాడు. అది పెళ్లికి ముందైనా జరగచ్చు, పెళ్లికి తర్వాత అయినా జరగచ్చు. పెళ్లికి ముందు ఇద్దరూ భక్తులే అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ నాస్తికులు కావచ్చు, ఇద్దరూ కమ్యూనిస్టులు కూడా కావచ్చు, లేదా ఒక్కరే కావచ్చు. మారిన వాళ్లతో ఎలా ఉండాలో శ్యామల సరిగానే చెప్పింది కానీ అది శివరాంకి ఎక్కలేదు. అసలు అది భక్తి నాస్తికత్వాలు తగువు కాదు, భర్తగారి అత్తగారి ఆధిపత్యాల వల్ల రేగే తగువు. ఆ రహస్యం కూడా శ్యామలకి అర్థమైంది. అయినా అమ్మాయికి సహనం ఎక్కువ. తన మీద ఆధిపత్యాలు సాగనివ్వదు కానీ అలా సాగించాలని ప్రయత్నించే వాళ్ళని సహిస్తుంది. ఆ సహనమే లేకపోతే ఆ అమ్మాయికి అక్కడ చాలా తేలికైన దారి ఉంది. శ్యామల అప్పుడు చప్పున ఫోన్ అందుకుని 911 నెంబర్కు నొక్కి పోలీసుల్ని పిలిచి వీళ్ళు ముగ్గురు నన్ను కాల్చుకు తింటున్నారు అని ఒక్క మాట చెప్పేస్తే
ఫోన్ మూసేటప్పటికి పోలీసులు గుమ్మంలో ఉంటారు. ఆ ముగ్గురిని వ్యాన్లో పడేసుకుని తీసుకుపోతారు. మొత్తం అమెరికాలో ఎక్కడి నుంచైనా 911 నంబర్కు నొక్కితే పోలీసులు ప్రత్యక్షం. దేవుణ్ణి పిలవక్కర్లేదు, పిలిచినా రాడు, పిలవడం దండగా. కాబట్టి పోలీసుల్నే పిలవాలి. ఇండియాలో అయితే 100 నెంబర్ నొక్కాలి, నొక్కినా రారు. నొక్కడమే వేళ నొప్పులే మిగులుతాయి. కానీ అది అమెరికా కదా, ప్రపంచాన్ని దోచుకునే సిరి సంపదలు దానికి ఉంటాయి కదా, అది పోలీసుల్ని అంత అదుపులో ఉంచుతుంది. శ్యామల చిన్న నెంబర్ నొక్కేస్తే తర్వాత హాయిగా సర్దుకున్న పక్క మీద నిద్రపోవచ్చు. కానీ శ్యామల పిచ్చిది, ఎప్పుడెలా చెయ్యాలో తెలిసి చావదు. పోనీ నాకన్నా ఫోన్ చేసి పెద్దమ్మా వీళ్ళనేం చేయమంటావు అని అడిగితే చక్కగా చెప్పేదాన్ని, బయటికి వెళ్ళిపో గదిలో నుంచి అని. కానీ శ్యామల నన్ను పిలవలేదు, పోలీసుల్ని పిలవలేదు. గోడ మీద గడియారం వైపు చూసింది. 12:30 దాటింది. కడుపుతో ఉన్న మనిషి నీరసంతో తోలిపోతుంది. మంచం అంచున కూర్చోలేక జారిపోతుంది. వాళ్ళ వాగుళ్ళో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు. ఆ మంచం అంచున కూర్చోలేక లేచింది. కిందకి వెళ్ళి హాల్లో సోఫాలో ఒరిగిపోవాలని గుమ్మం దాటి మెట్ల వైపు నడుస్తుంటే అత్తగారు దిగ్గున ఎగిరింది. ఇక్కడే ఉండు, మేం వెళ్తున్నాంలే, ఇక్కడే పడుకో అని అరిచింది. అప్పటికే బయలుదేరిన మామగారు ఒక అడుగు వెనక్కి వేసి, నా మాట వినమ్మాయి, మంచం మార్చిని ఇప్పుడే. పోనీ మంచం మార్చకపోయినా తలలు అట పెట్టి పడుకోండి, రేపొద్దనికి మీ తగువులు పోకపోతే నన్నొచ్చి అడుగు అనేసి గుమ్మం దాటాడు. శ్యామల ఏదీ వినకుండా వెనక్కి వచ్చి వాళ్ళు ఇంకా గుమ్మం దాటకముందే మంచం మీద వాలిపోయింది. శ్యామల పిచ్చిది. ఆ ఒక్కరోజే ఆ మంచం మీదే తలలు అటు పెట్టి పడుకుని మర్నాడు చీకటినే లేచి మావగారితో తలలు అటే పెట్టి పడుకున్నాం, మా మధ్య మాటామంతి లేదు, మీరు చెప్పమన్నారని చెబుతున్నాను అని చెప్పేకూడదు. ఆ తర్వాత కూడా గొడవలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ అవే వాదనలు, అవే బోధనలు, అవే ఘర్షణలు. 2 రోజులకి ఒకసారి ఏదో గుడికి రమ్మంటారు. నన్ను అడక్కండి అంటుంది. 4 సార్లు పిలిచి తల్లిని బట్టే పిల్లాను ఆ తానులో ముక్కే అనేసి ఊరుకుంటుంది. ఏదో జలపాతం చూడ్డానికి బయలుదేరారు. అది గుడి కాదు కాబట్టి అక్కడికి రమ్మన్నారు. అప్పటికి శ్యామలకి 6వ నెల దాటింది. అంతకన్నా మనుషులతో కలిసి తిరగడం ఇష్టం లేదు. అంత దూరం ఈ పరిస్థితుల్లో ప్రయాణం మంచిది కాదని డాక్టర్ చెప్పింది. రాలేను అంది. అక్కడి నుంచి వచ్చాక అత్తగారు అక్కడి నిండు నెలల వాళ్ళు కూడా వచ్చారు. నువ్వే రాలేదు, చెప్పిన మాట వింటే కదా అంది. ఇండియాకి తిరుగు ప్రయాణం నిర్ణయమయ్యాక షాపింగ్లో మొదలుపెట్టారు. గ్యారేజ్లో పెట్టెలు, బ్యాగులు అన్నీ కూరి కూరి నింపేశారు. ఇంట్లో ఉన్న పాత కంప్యూటర్లు, బ్యాటరీలతో నడిచే బొమ్మలు, రగ్గులు, కార్డ్లెస్ ఫోన్లు, ఇంకా ఏవేవో. ఇంట్లో శ్యామల లేనప్పుడే ఆఫీస్ నుంచి వచ్చే లోపలే ఆ సద్దుళ్ళన్నీ. ఆ సామానంతా శివరాం అక్క కోసం, ఆమె పిల్లల కోసం, బంధువుల కోసం. శ్యామల వాటి వైపు చూసేదే కాదు. ఇంట్లో నుంచి సామానంతా పోయి ఇల్లు ఖాళీ అయినందుకే సంతోషించేది. అత్తగారు మామగారు వెళ్ళిపోయిన మర్నాడు శ్యామల తన మకం 2వ బెడ్రూమ్లోకి మార్చేసుకుంది. తన బట్టలు, తన కాగితాలు, తన టేపులు, తన టేప్ రికార్డరు అన్నీ. శ్యామల ఆ రోజు సెలవు పెట్టేసి శివరాం ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆ మార్పులన్నీ చేసింది. ఆ బెడ్రూమ్ తివాచీని, బాల్కనీని, బాత్రూమ్ని అన్నీ శుభ్రం చేసింది. మంచం మీద నలిగిపోయిన దుప్పట్లు తీసేసి తన ఇస్త్రీ దుప్పట్లు వేసుకుంది. తన తువ్వాళ్ళలో హ్యాంగర్స్కి పెట్టుకుంది. వంటిల్లు కూడా బాగా సర్దింది. గిన్నెలన్నీ కడిగింది. 2 కొత్త కూరలు, ఇడ్లీ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ రాత్రి కోసం అన్నం కూడా పెట్టేసింది. తినేటప్పుడు దాన్ని వేడి చేసుకోవాలి. రోజంతా పనిచేస్తూనే ఉంది, చిన్న చిన్న విశ్రాంతులతో. 2-3 రోజుల దాకా ఇక పనక్కర్లేదు. కొంచెం అన్నం పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. పనులన్నీ అయ్యాక స్నానం చేసి మంచం మీద వాలిపోయింది. శ్యామలని నిద్రలోనో మెలకువలోనో వదలకుండా వెంటపడుతున్నది ఒకటే ప్రశ్న. 6 నెలలు శాంతిగా బయట ఉన్నదాన్ని మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చానో అదే ప్రశ్న. ఎందుకు వచ్చిందో కారణం తనకి తెలుసు. తన వల్ల, తన తల్లిదండ్రుల వల్ల అతనికి కొన్ని అవమానాలు జరిగాయి అనిపించేది. అతనికి బాధ కలిగించాను కదా. ఆ కాలంలో ఎప్పుడూ అదే ధ్యాసగా ఉండేది. తన ప్రవర్తన బాగాలేదని సిగ్గుగా కూడా ఉండేది. ఆ రోజుల్లో అతని నేరాలన్నీ మరుపులోకి పోయాయి. ఎందుకీ దూరం, ఎందుకీ గొడవలు? ఎన్ని ప్రేమలేఖలు రాసుకున్నాం. అతని కోసం ఎంత తప్పించేదాన్ని. తెలివి తక్కువవాడు, ఏదో చేశాడు. అతని తప్పులు అంత పట్టించుకోవాలా తను? వద్దు. అతను తన కోసం నిరీక్షిస్తున్నాడు, తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లు అడిగాడు రమ్మని, కానీ అడిగినప్పుడల్లా ఏదో ఒక నింద మోపుతాడు. నిజమే, నువ్వు పెంకిదానివి అంటాడు. నీకు ప్రేమ లేదు అంటాడు. మరి బాధలో నుంచి ఎన్ని మాటలైనా పుట్టుకొస్తాయి.
ఇంకా తనకి దూరంగా ఉండడం న్యాయం కాదు. అతనికి అవమానాలు జరిగాయి. అది తను అర్థం చేసుకోవద్దు. అలాంటి పశ్చాత్తాపంతో వేగిపోయి దానికి జవాబు చెప్పుకోలేక, చెప్పుకున్న దానితో సంతృప్తి లేక, అలాంటి పశ్చాత్తాపంతోనే చివరికి అతనికి ఫోన్ చేసేసింది. ఆ రోజు 6 నెలల దూరం తర్వాత. శివ, నేను వచ్చేస్తాను. నీకు దూరంగా ఉండలేను. ఇప్పటికి తెలిసొచ్చిందా? క్షమించు, ఇవాళే వచ్చేస్తాను. వద్దులే, రావద్దులే, నా మనసు విరిగిపోయింది. అలా అనకు. నేను ఆలోచించాను. వస్తే రాగాని నువ్వు మళ్ళీ పెంకి వేషాలు ఇస్తే నేను ఒప్పుకోను. నేను పెంకి వేషాలేసానా? న్యాయంగా మాట్లాడు శివ కొంచెం. ఏం, నేనెప్పుడు న్యాయంగానే ఉంటాను. పెంకి లక్షణాలు మా ఇంటా వంట లేవు. అప్పుడు శ్యామల కొంచెం ఆగింది. 6 నెలల నుంచి తన చుట్టూ తిరిగి తనని రమ్మని అడుగుతున్న మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేమిటని ఆశ్చర్యంతో ఆగింది. తను అప్పుడైనా వెనక్కి తగ్గితే ఎంత బాగుండేది. అయ్యో, తను అప్పుడైనా వెనక్కి తగ్గిపోవలసింది కాదు. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది కాదు. ఆ మర్నాడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పిలిచాడు. నమ్మింది. తను వచ్చి ఇక్కడ పడింది. కనీసం 3 నెలలు దాటలేదు. అతనిలో దుర్మార్గం తప్ప సన్మార్గం కనబడలేదు. నీ అవసరం కోసమే వచ్చావు అన్నాడు. నా అనుమతి లేకుండా నువ్వు కదలకూడదు, మెదలకూడదు అన్నాడు. అంటూనే ఉన్నాడు. నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. పెళ్లి చేసుకోమని అని తల్లికి చెప్పాడా? ఆ సంగతి బయటపడింది. 6 నెలల దూరంగా ఉండి దిగుళ్లతో పశ్చాత్తాపాలతో వేగిపోయి, ప్రియా, నిన్ను విడిచి ఉండలేను అని తిరిగి వచ్చిన శ్యామల వచ్చిన 3 నెలలకే 2వ బెడ్రూంలోకి మారిపోయింది. అలా మారినందుకు దిగులు కలగలేదు. దానికి పశ్చాత్తాపం లేదు. ఒక రకంగా అప్పుడు మళ్ళీ స్వేచ్ఛలోకి ఎగిరిపోయినట్టు అనిపించింది ఆమెకు. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి శివరాం తొందరగా వచ్చాడు. రాగానే తమ గదిలో ఏదో మార్పు చూశాడు. శ్యామల 2వ గదిలో ఉండడమూ చూశాడు. ఇదేంటి, ఇక్కడ కూర్చున్నావేంటి అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను. అక్కడికి రావా? రాను. ఎందుకు? ఏం లేదేంటి? ఎందుకు రావు? నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఇక్కడే ఉంటాను. శివరాం గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి శ్యామలకి అన్నం తినాలనిపించలేదు. వంటింట్లోకి వెళ్ళి కొంచెం పాలు వేడి చేసి తెచ్చుకుంది. డాక్టర్ అమ్మ చెప్పింది ఏ పూట తిండి మానొద్దని. మానితే శిశువుకి మంచిది కాదని, శిశువుకి ఆహారం అందదు అని. పాలు తాగేసి 8 గంటలకే తలుపులు గడియల పెట్టుకుని నిద్రపోయింది. అప్పటి నుంచి శ్యామల మొదటి బెడ్రూంలో అడుగు పెట్టలేదు. చీకట్నే లేస్తుంది. అవసరమైతే వంటలు చేస్తుంది. అన్నీ సిద్ధంగా పెడుతుంది. తన బాక్సులు మాత్రం సర్దుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం రాగానే మర్నాటికి కావలసిన వంటలు ఏవైనా అవసరమైతే చేస్తుంది. వంటిల్లు సర్దేసి తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. 2 నెలల తర్వాత శివరాం మళ్ళీ వచ్చి అక్కడికి రావా అన్నాడు. శ్యామల జవాబు చెప్పలేదు. వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లోనే ఇద్దరికీ తెలిసిన ఒక స్నేహితురాలు వచ్చి ఒక రోజంతా ఉంది. భోజనాల దగ్గర బేబీకి ఏం పేరు పెట్టాలో నిర్ణయించేశారా అంది. అమెరికాలో ఆసుపత్రిలో తల్లి ప్రసవించినప్పుడు బిడ్డ పేరుని చెప్పాలట. శివరాం వెంటనే నిర్ణయించేదేంటి, వాడి పేరు బాబాయే అన్నాడు. అంత చిన్నదా? కొంచెం పెద్ద పేరుండదా అంది స్నేహితురాలు. అయితే సాయిబాబా. మీ ఇద్దరికి ఇది ఇష్టమేనా? ఏం, ఎందుకు ఇష్టం ఉండదు? సాయిబాబా కన్నా మంచి పేరుంటుందా? మంచి చెడ్డ అని కాదు, ఇద్దరికీ నచ్చిందా అని అడుగుతున్నా. ఏం శ్యామల, నీకు నచ్చిందా? శ్యామల మౌనం విడిచింది. ఆసుపత్రిలో నన్ను కూడా అడిగితే ఆ పేరు చెప్పను. నా సంతకం కావాలంటే ఆ పేరైతే నేను సంతకం పెట్టను అని తన పళ్ళని తీసుకుని లేచిపోయింది. నీ ఒంట్లో ఎలా ఉంది అని గర్భవతిని ఒక్కసారైనా అడగని భర్త శిశువుకి పేరు పెట్టే సర్వ హక్కులు తన సొంతమే అనుకున్నాడు. ఆ స్నేహితురాలు మరీ ఆశ్చర్యపోలేదు. శ్యామల సంసారం సొగసు ఆమెకి తెలుసు. ఆ తర్వాత 2 రోజులకి శ్యామల శివరాంకి ఒక మెయిల్ రాసింది. మనం విడిపోయే ఉన్నాం, కానీ లీగల్గా కూడా విడిపోవాలి. అది మ్యూచువల్గా చేసుకోవాలని నా అభిప్రాయం. ఈ విషయంలో నువ్వు సహకరించాలని అడుగుతున్నాను. జవాబు రాయి. 2 రోజుల్లో జవాబు అందింది. నాకు అభ్యంతరం లేదు, నా సహకారం ఉంటుంది. క్యారీ ఆన్. విడిపోవడానికి సహకరించే భర్త కలిసి జీవించడానికి పనికిరానివాడు. పనికిరాని భర్త విడిపోవడానికి సహకరిస్తే అతడు చాలా ఉత్తముడు. ఆ ఉత్తముడితో కలిసి జీవించాలని మళ్ళీ ఆశపడితే ఆ మర్నాడే అతన్ని విడిపోవడానికి సహకరించమని అడగవలసి వస్తుంది. విడిపోవడానికి నా సహకారం ఉంటుంది, క్యారీ ఆన్ అన్న జవాబు చూసి శ్యామలకి దుఃఖము ఆనందము రెండూ కలిసి వచ్చాయి. ఎండావేన రెండూ రావడం కొన్నిసార్లు చూసింది. ప్రేమ అనేది అంత అబద్ధం కానిది ఇంకేదో ఉంది. అది ప్రేమ కానిది. అదే ప్రేమని నడిపిస్తుందా?
ప్రేమ ప్రేమ అబద్ధమా? కాదు, ప్రేమ అబద్ధం కాదు. కానీ దానికి సొంత ఆయుష్య లేదు. ప్రేమ జీవించే కాలం ఎంత? చీమ నెల రోజులు బ్రతుకుతుందా? ఏనుగు 1000 ఏళ్ళు బతుకుతుందా? ప్రేమ ఎన్నాళ్ళు బ్రతుకుతుంది? ప్రేమకి అలాంటి కాలం కొలత లేదు. అది 100 ఏళ్ల నిలబడవచ్చు, లేదా 100 క్షణాల్లో హరించవచ్చు. దాని జీవన కాలానికి పరిమితులు లేవు. పూల మొక్క భూసారంతో, సూర్యరశ్మితో, నీటి జల్లుతో బతుకుతుంది, ఎదుగుతుంది, పుష్పిస్తుంది. ప్రేమలత ఇరువైపులా హృదయ సౌందర్యాలతో, భావ సంస్కారాలతో, నిస్వార్థార్పణలతో బ్రతుకుతుంది, ఎదుగుతుంది, ఆనందాన్ని పుష్పిస్తుంది. ప్రేమ అబద్ధం కాదు, కానీ దాన్ని బతికించే శక్తిలో, దానికి ఎటు నుంచి అందకపోయినా అది హరించుకుపోతుంది, నశించిపోతుంది, అంతరార్థమవుతుంది. ప్రేమలత వాడిపోతుంది, ప్రేమ జ్యోతి ఆరిపోతుంది. శ్యామలకి 9వ నెల నిండుతూ ఉండగా శ్యామల తల్లి కూతురు దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఇండియా కూతుళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళని ప్రసవించే సమయానికి తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకువెళ్లరు. ఎందుకంటే అమెరికాలో పుట్టే శిశువులకు అమెరికా పౌరసత్వాలు వస్తాయట. ఇండియా తల్లిదండ్రులు మనవాళ్ళకి మనవరాళ్ళకి అమెరికా పౌరసత్వాలు గొప్ప కీర్తులు కదా. అందుకే శ్యామల ఇండియాకి వెళ్లకుండా శ్యామల తల్లే అమెరికాకి వచ్చింది. అత్తగారు రాకముందు శివరాం ఒకసారి శ్యామల దగ్గరికి వచ్చి, మీ అమ్మేనా వచ్చేది, మీ నాన్న కూడానా అని అడిగాడు. దాదాపు 2 నెలల తర్వాత గది ముందుకు వచ్చి, మా అమ్మే. వస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? 6 నెలలు. 6 నెలలా? ఎవరు అక్కర్లేకుండా నువ్వే చేసుకుంటానన్నావుగా ఒకసారి. అన్నానప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు చేసుకోలేనని రమ్మన్నాను. అయినా 6 నెలలెందుకు అనేసి వెళ్ళిపోయాడు. నీ ఆరోగ్యం ఏం బాగాలేదు అని అతను తనని అడగాలనుకోలేదు, కానీ అడగకుండా ఉండాడు అనుకోలేదు. అడగకుండానే వెళ్ళాడు. శ్యామలకి విచారం, విరక్తి అలవాటైపోయాయి. వెనక్కి తిరిగి ఆలోచించకుండా, వెనక్కి తిరిగి పశ్చాత్తాపపడకుండా శివరాం ప్రవర్తన ఆమెకి కొత్త విచారాలు కలిగిస్తూ, వాటిని పాత విచారాలకు జతపరుస్తూ, విచారాల్ని బలీయం చేస్తూ ఉంటుంది. ప్రేమ ఇంతేనా? ప్రేమ ఇలాగే ఉంటుందా? నేను నమ్మింది ప్రేమే కాదా అని కొత్త సంఘటనలు, కొత్త ప్రశ్నల్ని సృష్టిస్తాయి. కళ్ళు తెరిచిన సీత 12వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.